సో ప్రీవియస్గా మనకు ఏదైతే రిపోర్టింగ్ మెథడాలజీ గురించి మాట్లాడుకున్నామో, రిపోర్టింగ్ స్టైల్స్ కానీ, రిపోర్టింగ్స్ గురించి ఏవైతే మనం మాట్లాడుకున్నామో, ఆ రిపోర్టింగ్ అంతా కూడా ఒక రకంగా ఉండేది. అంటే సో మనకు ప్రీవియస్ వెర్షన్స్లో లైక్ జనాడు కానీ, రోమ్ వెర్షన్ కానీ, శాండిగో అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్షన్స్ ఓల్డ్గా ఉన్నాయి కదా. ఆ వెర్షన్స్లో ఉండేటువంటి రిపోర్టింగ్ మెథడాలజీ అండ్ ఇప్పుడున్నటువంటి జూరిచ్ వెర్షన్లో ఉండేటువంటి రిపోర్ట్ మెథడాలజీ అనేటువంటి కంప్లీట్గా మారిపోయిందండి. ఒకప్పటికి ఇప్పటికి ఎందుకు మారింది మరి అంటే, సర్వీస్ నవ్ ఏం చేసింది అంటే మనం రిపోర్టింగ్ ఫంక్షనాలిటీస్ని డిఫరెంట్గా మార్చుకుంటూ వచ్చేసింది. ఎందుకు అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎండ్ యూజర్కి ఏదైతే మనకు ఒక కస్టమర్ కానీ లేదా ఏదైతే టెక్నికల్ పర్సన్ ఉన్నారో లేదా ఆ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మంచి బెనిఫిట్ అనేటువంటిది ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో అప్పుడే సర్వీస్ నవ్లో ఉండేటువంటి ఫంక్షనాలిటీస్ అనేటువంటిది ఎండ్ యూజర్కి అర్థమవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సర్వీస్ నవ్ను ఎక్కువగా వాడడం అనేటువంటి జరుగుతుంది. అందుకనే సర్వీస్ నవ్ అనేటువంటిది ఈ ఏదైతే రిపోర్టింగ్ మెథడాలజీ అనేటువంటి కంప్లీట్గా మార్చడం జరిగింది. మార్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో రిపోర్టింగ్ అనేటువంటిది ఎండ్ యూజర్కి ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. సో అది ఎలా ఉంటుంది ఏంటి, మనం కూడా మారినటువంటి ఏదైతే జూరిచ్ వెర్షన్లో ఉండేటువంటి ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో, ఆ రిపోర్టింగ్ మెథడాలజీ ఉందో అదంతా కూడా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అది కూడా ప్రాక్టికల్గా చూడబోతున్నాం. సో ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గానే మనం డిస్కస్ చేయబోతున్నాం, రైట్? ఓకే, సరే. ఇప్పటి వరకు ఉండేటువంటి రిపోర్టింగ్ మెథడాలజీలో మనకు రెండు రకాలుగా ఉండేది. ఒకటి రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానీ, దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్స్ అనేటువంటిది అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ డాష్ బోర్డ్స్ అనేటువంటి వాటిని ఎక్కువగా ఫోకస్ చేసేసి మనకు ఆ డాష్ బోర్డ్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డాష్ బోర్డ్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, దాని యొక్క కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో వితౌట్ డిలే విల్ ఎంటర్ ది సెషన్ అండ్ క్లియర్లీ డిస్కస్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ ది డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్టింగ్ మెథడాలజీస్. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ మనం ఒక రిపోర్టింగ్ అనేటువంటి ప్రాపర్గా చేయాలి అని అంటే నాకు కావాల్సిన ఫస్ట్ మెథడ్ ఏంటో తెలుసా, డాష్ బోర్డ్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవాలి. ఈ డాష్ బోర్డ్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేసుకుంటాం? సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా డాష్ బోర్డ్స్ అనేటువంటిది ఎలా వస్తున్నాయో మీకు క్లియర్ అండ్ క్లారిటీగా చూపిస్తాను. చూడండి ఇక్కడ. సో సింపుల్గా డాష్ బోర్డ్స్ అనండి. ఎక్కడైతే నేను లెఫ్ట్ నావిగేటర్లో డాష్ బోర్డ్స్ అనేటువంటిది అనగానే సింపుల్గా సెల్ఫ్ సర్వీస్లో ఉండేటువంటి డాష్ బోర్డ్స్ ఉన్నాయి, లైబ్రరీ అని డాష్ బోర్డ్స్ అనేటువంటిది ఏవైతే పర్ఫార్మెన్స్ అనాలిటిక్స్లో కూడా ఈ డాష్ బోర్డ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఇక్కడ మీరు ఎక్కడ ఓపెన్ చేసినా పర్లేదు, ఇక్కడ సెల్ఫ్ సర్వీస్లో ఉండేటువంటి డాష్ బోర్డ్స్ ఓపెన్ చేసినా పర్లేదు, లేదా పర్ఫార్మెన్స్ అనాలిటిక్స్లో ఉండేటువంటి డాష్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసినా పర్లేదు. సింపుల్గా నేను డాష్ బోర్డ్స్ అన్నాను అనుకోండి, ఇవన్నీ కూడా మనకు డాష్ బోర్డ్స్ అనేటువంటిది ఎగ్జిస్టింగ్గా డమ్మీగా క్రియేట్ చేయబడినటువంటి డాష్ బోర్డ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ నవ్ అనేటువంటిది ఈ డాష్ బోర్డ్ ఫెసిలిటీ అనేటువంటిది ఈ విధంగా ఇచ్చేసి డమ్మీగా కొన్ని డాష్ బోర్డ్స్ను కూడా ఇచ్చి మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి. సరే, మరి ఇప్పుడు ఇవన్నీ కూడా డమ్మీగా ఇచ్చినటువంటి డాష్ బోర్డ్స్ ప్రకారం కాకుండా నేనే కొత్తగా ఒక డాష్ బోర్డ్ అనేటువంటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా క్రియేట్ చేస్తాను ఏంటి, ఈ డాష్ బోర్డ్ లోపల కూడా మనం ఏదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్టింగ్స్ అనేటువంటిది చేయాలనుకుంటున్నాం, ఎలా చేస్తాను ఏంటి మొత్తం క్లారిటీగా మీకు ఈరోజు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఓకే, సరే. మనకి ఇక్కడ ఏదైతే క్రియేట్ న్యూ డాష్ బోర్డ్ అనేటువంటిది ఉందో సింపుల్గా క్రియేట్ న్యూ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చెప్పాను కదా, జూరిచ్ వెర్షన్లో మనకు సర్వీస్ నవ్ అనేటువంటిది ఏం చేసింది అంటే కొత్త మెథడాలజీస్ను ఎక్కువగా తీసుకొని వచ్చేసింది. కొత్త మెథడాలజీస్ అంటే ఏంటి సార్, ఏంటి దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు ఇక్కడ డాష్ బోర్డ్స్లో 2 టైప్ ఆఫ్ డాష్ బోర్డ్స్ని తీసుకొచ్చిందండి. సో ఇన్లైన్ ఎడిటర్ అనేటువంటిది ఒక డాష్ బోర్డ్గా ఉంది, ఇంకొకటి ఏంటంటే టెక్నికల్ ఎడిటర్ అనేటువంటిది ఇంకొకటిగా వచ్చేసింది. అదేంటి సార్ ఇన్లైన్ ఎడిటర్ ఏంటి, టెక్నికల్ ఎడిటర్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఆ ఇన్లైన్ ఎడిటర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది డాష్ బోర్డే అండ్ టెక్నికల్ ఎడిటర్ అనేటువంటిది కూడా డాష్ బోర్డే. కానీ ఇన్లైన్ ఎడిటర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఎవరికైతే మీకు టెక్నికల్గా పెద్దగా నాలెడ్జ్ లేకుండా ఉండడం అనేటువంటిది ఏంటంటే సో విజిట్స్ అనేటువంటి కొత్తగా క్రియేట్ చేయడం కానీ, ఆ విజిట్స్ అనేటువంటి వాటిని వాడుకోవడానికి, విజిట్స్ అనేటువంటి వాటిని మాడిఫై చేయడానికి స్క్రిప్టింగ్ కానీ అటువంటి కనుక లేకుండా నామినల్గా సర్వీస్ను ప్రొవైడ్ చేసేటువంటి ఆ డేటాను ప్రకారంగా మీరు ఏదైతే డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేసుకుంటారో దాన్ని మనం ఇన్లైన్ ఎడిటర్లో పెట్టడం అయితే జరిగింది. లేదు మరి టెక్నికల్ ఎడిటర్లో ఎలా పెట్టింది అంటే టెక్నికల్ ఎడిటర్ అంటే కంప్లీట్లీ ఇట్స్ లైక్ ఏ వెబ్సైట్ డిజైనింగ్.
ఒక వెబ్ డిజైనింగ్ అనేటువంటిది ఎలా అయితే ఉంటుందో, వెబ్లో పేజెస్ క్రియేట్ చేయడం కానీ, వెబ్లో ఉన్నటువంటి విజిట్స్ అనేటువంటి పెట్టుకోవడం కానీ, వెబ్లో ఏదైనా స్క్రిప్ట్ రాసుకోవడం కానీ, HTML కానీ, ఎడిటింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా టెక్నికల్ ఎడిటర్లోకి తీసుకొని రావడం అయితే జరిగింది. అంటే మనకు సింపుల్గా వాడుకోవాలంటే ఇన్లైన్ ఎడిటర్ అనేటువంటి వాడుకోవచ్చు, లేదు టెక్నికల్గా నేను చూడాలి, టెక్నికల్గా ఎడిటింగ్ అనేటువంటి చేయాలి, ఒక డెవలపర్ లాగా, లేదంటే ఒక పర్టికులర్గా వెబ్ డిజైనర్ లాగా నాకు ఉండాలి అనుకున్నట్లయితే యూ కెన్ చూస్ ద టెక్నికల్ ఎడిటర్. బట్ బై డిఫాల్ట్గా ఏం జరిగింది అంటే ServiceNow అనేటువంటి ఇన్లైన్ ఎడిటర్నే సపోజ్ చేస్తుంది. ఎందుకు ఇక్కడ ఇది ఎందుకు ప్రపోజ్ చేస్తుంది సార్ అంటే రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్ అనేటువంటి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసింది. ఎందుకు మరి రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్ అనేటువంటిది ఎందుకు ఇచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఇది వాడుకోవడం ద్వారా సింపుల్ అండ్ ఈజీగా ఆ డిజైనింగ్ అనేటువంటి చేసుకోవడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఈ ఇన్లైన్ ఎడిటర్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. సరే ప్రస్తుతానికి మనం ఒక డాష్ బోర్డ్ అనేటువంటి క్రియేట్ చేయబోతున్నాం అనుకుందాం. దీనికోసం చేయబోతున్న నా డాష్ బోర్డ్ అనేటువంటిది ఏంటి అంటే ఇక్కడ నాకు ఒక ఇన్సిడెంట్ సంబంధించినటువంటి వాటిని మాత్రమే నేను ఇక్కడ చూసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇన్సిడెంట్స్ డాష్ బోర్డ్ అన్నాను అనుకుందాం. సో ఇన్సిడెంట్ డాష్ బోర్డ్ అన్నాను అనుకోండి. జస్ట్ ఈ విధంగా నేను పేరు పెట్టుకున్నాను, మన ఇష్టమే ఏదైనా పెట్టుకోండి. డిస్క్రిప్షన్ అనేటువంటిది ఏదైనా ఉంటే సో యూ కెన్ రైట్ ఏ డిస్క్రిప్షన్ ఆల్సో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ది డిస్క్రిప్షన్. సింప్లీ ఐ జస్ట్ గివెన్ ఏ నేమ్ దట్ ఈస్ దట్ టు మ్యాండేటరీ ఫీల్డ్ ఐ ఫిల్. ఆ ఇన్సిడెంట్ డాష్ బోర్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది రాసుకున్నాను ఇక్కడ నేమ్ అనేటువంటిది. అది కూడా ఇన్లైన్ ఎడిటర్లోనే తీసుకున్నాను అనుకోండి. తీసుకుని సింపుల్గా క్రియేట్ న్యూ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేశాను అనుకుందాం. ఎప్పుడైతే నేను క్రియేట్ న్యూ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేశానో, క్లిక్ చేయగానే నాకేమవుతుంది అంటే డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం కోసం మనకు ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది. మీకు నేను చూపిస్తాను. సో సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడాలజీ ఉంటుందండి. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఎంత సింపుల్గా ఉంటుంది అంటే అసలు టెక్నికల్ నాలెడ్జ్ అనేటువంటి పెద్దగా లేకపోయినా కూడా మన ServiceNowలో ఉండేటువంటి డాష్ బోర్డ్స్ అనేటువంటి క్రియేట్ చేయవచ్చు. బట్ ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయాయి. అంటే మనకు క్రియేట్ చేయడం అనేటువంటి మ్యాండేటరీ. ఇది కూడా ఏం కావాలి, మనకు అడ్మిన్ పవర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డాష్ బోర్డ్స్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఎవరి పడితే వాళ్ళకు మనకు ఈ డాష్ బోర్డ్స్ అనేటువంటి క్రియేట్ చేయడానికి ఛాన్స్ అయితే లేదండి. ఓన్లీ అడ్మిన్ పవర్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, లేదంటే స్పెసిఫిక్ ఏదైనా రోల్స్ అనేటువంటి వాళ్ళ కస్టమైజ్డ్ రోల్స్ అనేటువంటిది ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ డాష్ బోర్డ్స్ అనేటువంటి క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, సరే ఇక్కడ మనకి ఏదో ఒక వెబ్ డిజైన్ లాగా మనకు ఒక పేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎలిమెంట్స్ అనేటువంటిది యాడ్ చేసుకోమంటున్నారు. ఏం ఎలిమెంట్స్ అనేటువంటిది యాడ్ చేసుకోవాలా అంటే సింపుల్గా యాడ్ న్యూ ఎలిమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో సింపుల్గా క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ డేటా విజువలైజేషన్ అని ఉంది, ఫిల్టర్స్ అనేటువంటిది ఉన్నాయి. ఏంటి మనకు ఇక్కడ ఫిల్టర్ గ్రూప్ అని, హెడింగ్ అని, ఇమేజ్ అని, లిస్ట్ శాంపుల్ అని, ప్రాసెస్ మైనింగ్ అని, రిచ్ టెక్స్ట్ అనేటువంటిది ఉన్నాయి. సో దీనిలో మనకి ఎక్కువగా మనం మాట్లాడుకునేది ఏంటి అంటే డేటా విజువలైజేషన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఫిల్టర్స్ అనేటువంటిది, ఫిల్టర్ గ్రూప్ కూడా పెద్దగా ఏంటి వేరే డిఫరెంట్ ఏం కాదు, ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి వస్తాయి. ఫిల్టర్ గ్రూప్ అంటే ఏంటంటే మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఫిల్టర్ గ్రూప్ అనేటువంటి తీసుకోవాల్సి ఉంటుంది. హెడింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా హెడింగ్ అనేటువంటి రాసుకోవడానికి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇమేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఫోటోగ్రాఫ్ను పెట్టాలా అనుకున్నట్లయితే సో అక్కడ తీసుకోవాలా. అండ్ లిస్ట్ శాంపిల్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే లిస్ట్ వ్యూ అనేటువంటి కనబడాలి అంటే ఇది తీసుకోవాలి. ప్రాసెస్ మైనింగ్ అంటే ఒక జస్ట్ డిపెండెన్సీ లాగా, జస్ట్ లైక్ ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడాలజీలో మనకు ఒక జస్ట్ లైక్ ట్రీ ఫార్మాట్లో చూపెట్టాలి అంటే ప్రాసెస్ మైనింగ్ అనేటువంటి తీసుకోవాలి. రిచ్ టెక్స్ట్ అంటే ఏంటి, ఇక్కడ జస్ట్ లైక్ HTML టెక్స్ట్ లాగా మీరు ఏది కావాలంటే అక్కడ రాసుకోవచ్చు, దాన్ని బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు, ఏదైనా లింక్స్ అనేటువంటి కూడా ప్రొవైడ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా అక్కడ ఉండడం అనేటువంటి జరుగుతుంది. సరే ప్రస్తుతానికి నేనేం చేస్తాను అంటే ఒక్కొక్క దాని గురించి మ్యాక్సిమం ఇక్కడ ప్రాసెస్ మైనింగ్ అండ్ ఫిల్టర్ గ్రూప్ కాకుండా మిగతా వాటన్నిటి గురించి కూడా ఎక్కువగా మాట్లాడతాను. ఎందుకంటే ప్రాసెస్ మైనింగ్ అనేటువంటిది టెక్నికల్గా మనకు కొంత మన డేటాను అయితే తీసుకొని రావడం జరుగుతుంది. డేటా అనేటువంటి లేకపోతే దానికి సంబంధించినటువంటి నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. డేటా లేకపోతే విజువలైజేషన్స్ అనేటువంటి జరగవు. సో కాబట్టి ఏంటి అంటే ఆ మైనింగ్ అనేటువంటి డేటా మైనింగ్ అనేటువంటిది ఆల్రెడీ టేబుల్ ఉంటుంది, దానిలో నుంచి డేటా తెచ్చుకోవాలి. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం దాన్ని పెద్దగా నేను టచ్ చేయట్లేదు. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేయబోతున్నానంటే ఒక హెడింగ్ అనేటువంటి పెట్టుకోవాలనుకుంటున్నాను. దీనికోసం పెట్టుకోవాలి సార్ హెడింగ్ అనేటువంటిది అంటే ఇక్కడ నేను ఏదైతే మన వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి నేను డాష్ బోర్డ్ అనేటువంటి తయారు చేస్తున్నాను కాబట్టి లుకప్ చూడగానే ఒక వర్షిత ఎడ్యుకేషన్ అని కనబడాలనుకుందాం. సో ఐ నీడ్ టు రైట్ ఏ హెడింగ్ ఫర్ దిస్.
సో హెడింగ్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసింది కదా. దీన్ని మీరు కావాలంటే డిజైనింగ్ అనేటువంటిది ఎట్లా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిజైనింగ్ అనేటువంటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకోండి. చేసిన తర్వాత క్లిక్ చేసుకుంటే ఇక్కడ హెడర్ అనేటువంటి ప్రైమరీ హెడర్ కావాలా, సెకండరీ హెడరా, ఏంటి, సో టెరిటరీ అనేటువంటిది దీని యొక్క వెరైటీస్ అండి. ఇవన్నీ కూడా హెడర్ యొక్క వెరైటీస్. ఇప్పుడు నేను హెడర్ హీరో అన్నాను అనుకోండి, పెద్దగా వచ్చేస్తుంది. సో అదేవిధంగా హెడర్ సెకండరీ అన్నాను అనుకో, చిన్నగా వస్తుంది. ఇలా మనకు హెడ్డింగ్స్ పెట్టుకుంటాను చూసారా, ఆ హెడ్డింగ్స్లో కూడా రకరకాలను తీసుకొస్తుంది. ఏం రాయాలి ఇక్కడ అంటే, సో వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అన్నాను అనుకోండి. ఈ విధంగా అన్నాను అనేసి ఇక్కడ ఏంటంటే డిజేబుల్ టెక్స్ట్ ర్యాప్ అని ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. నేను ఎప్పుడైతే ఇక్కడ రాసుకున్నానో రాసుకోగానే ఇక్కడ ఏంటి వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ వచ్చిందా. ఇది మరి ఏదైతే ఉందో నాకు మిడిల్లో కావాలా. సో మనకి ఇక్కడ ఏంటి ఆ మిడిల్లో ఉండాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిజేబుల్ కాదు, సో హైడ్ బాటమ్ అనేటువంటిది ఏం లేదు. సో సెంటర్ వస్తుంది, నేను మీకు చూపిస్తానులేండి. బట్ ఇక్కడ కాన్ఫిగరేషన్లో చూపిస్తుంది. ఓకే, సో ఇది మళ్ళీ నెక్స్ట్ సేవ్ అయిన తర్వాత హెడర్ హీరో అనే దానికి రావట్లేదు అనుకుంటాను, మేదానికి వస్తుంది. ప్రైమరీ తీసుకుంటే ఇక్కడ మనకు ఆ ఏదైతే మిడిల్లో ఉండాలనేటువంటి రావడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే హెడర్ హీరో అన్నాను. అన్న తర్వాత ఒకవేళ లెవెల్ 1 అనేది లెవెల్ 2 అన్నారనుకోండి, ఇది లెవెల్ 1 లెవెల్ 2ను చూపిస్తుంది. సరే, ప్రస్తుతానికైతే ఇక్కడ మనం వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ తీసుకున్నాం. కావాలంటే దీన్ని చిన్నగా చేసేసుకొని ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే మిడిల్లో పెట్టుకోవచ్చు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అండి. పెట్టేశాను. వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అనేటువంటి రాసుకున్నాను. రాసుకున్న తర్వాత నాకేం కావాలి అంటే ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో దాన్ని ఫిల్టరేషన్స్ అనేటువంటి చేస్తున్నాను. ప్రయారిటీ వైజ్గా చేస్తున్నాను, స్టేట్ వైజ్గా చేస్తున్నాను, అసైన్మెంట్ గ్రూప్ వైజ్గా చేస్తున్నాను. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అనేటువంటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దట్ టు సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అనేటువంటిది ఉంటాయి. ఇక్కడ మనకు కస్టమైజేషన్స్ కనుక చేసుకుంటే ఏంటంటే రిపోర్ట్స్ అనేటువంటిది ఏ మెథడాలజీలో ఓపెన్ కావాలనేటువంటిది ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ యాడ్ న్యూ ఎలిమెంట్ అనేటువంటి దగ్గర క్లిక్ చేసుకొని ఫిల్టర్ అనేటువంటి ఫస్ట్ పెట్టుకున్నాను. ఫిల్టరింగ్ అనేటువంటి చేస్తున్నాను అనుకోండి. ఫిల్టరింగ్ అంటే ఏంటి, ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి ఫిల్టర్ అయినా వాడుకోవచ్చు. లేదు అంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి ఫిల్టర్ని వాడుకున్నారనుకోండి, సేవ్డ్ ఫిల్టర్స్ అంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలా. లేదు సార్ నేను కొత్తగా ఫిల్టర్స్ అనేటువంటిది పెట్టుకోవాలనుకుంటున్నాను, కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే యూ కెన్ రైట్ యువర్ ఓన్ ఫిల్టర్. సో క్లిక్ న్యూ ఫిల్టర్ అనండి. అనగానే మనకి ఇక్కడ సెట్ అయిపోయింది కదా. మనకు కావాలంటే ఇక్కడ ఫిల్టర్ అనేటువంటిది ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, మన ఇష్టం ఎక్కడన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలా, మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది అడిగింది. అంటే సో ఇది మీరు సెలెక్ట్ చేసుకునేటువంటిది ఏదైతే సింగిల్గా సెలెక్ట్ చేసుకోమంటారా, మల్టిపుల్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదా అంటే నేను ప్రస్తుతానికైతే సింగిల్ అన్నాను. అండ్ ఇక్కడ దీనిలో కూడా ఏంటి అంటే మనకు డేటా పిల్ ద్వారా పెట్టుకోవచ్చు, రేడియో బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. రేడియో బటన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను, ఆగండి. సో లేబుల్ అనేటువంటిది ఏదైతే ఉందో నేను ఏమని చెప్తున్నానంటే అసైన్మెంట్ గ్రూప్ వైజ్ అన్నాను అనుకోండి, అసైన్మెంట్ గ్రూప్ అన్నాను అనుకుందాం. సో అనేసి నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఏం చేయబోతున్నాను, ఇక్కడ వాల్యూస్ అనేటువంటిది పిల్లో ఉండాలి అన్నట్లయితే ఇక్కడ చూడండి అసైన్మెంట్ గ్రూప్ అని ఉందా. ఇక్కడ తర్వాత ఇక్కడ యాడ్ సోర్స్ యాడ్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇక్కడ యాడ్ సోర్స్ అన్నారు కదా, యాడ్ సోర్స్ మీద క్లిక్ చేయండి. ఏ టేబుల్లో ఉన్నటువంటి ఏ ఫీల్డ్ వాల్యూని యాడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఏ ఫీల్డ్ వాల్యూని యాడ్ చేసుకోవాలి, అక్కడ అసైన్మెంట్ గ్రూప్ అనేటువంటిది ఏదైతే ఉందో అసైన్ గ్రూప్ అనేటువంటి దాన్ని మాత్రమే తీసుకోవాలా. ఇక్కడ అసైన్మెంట్ గ్రూప్ అనేటువంటిది అసైన్మెంట్ రూల్ కాదు, టేబుల్ అనేటువంటి ఫస్ట్ తీసుకోవాలి కదా. సారీ, టేబుల్ అనేటువంటి ఇన్సిడెంట్ టేబుల్ కదా, మనం ఇన్సిడెంట్ టేబుల్లో ఉన్నటువంటి దాని మీద తీసుకోబోతున్నాం. ఇన్సిడెంట్ అన్నాను. ఇన్సిడెంట్ అన్న తర్వాత ఫీల్డ్ని స్పెసిఫై చేయమంటుంది. ఆ ఇన్సిడెంట్ టేబుల్ని తీసుకుంటాను పర్లేదు, కానీ దానిలో ఫీల్డ్ని స్పెసిఫై చేయండి అంటే నేను ఇక్కడ ఫీల్డ్ని స్పెసిఫై చేస్తున్నాను. అంటే అసైన్మెంట్ గ్రూప్ అనేటువంటి పెట్టుకున్నాను. అంటే అసైన్మెంట్ గ్రూప్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారంగా నాకు అప్లికేషన్ అనేటువంటి జరగాల. మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫిల్టర్స్ అనేటువంటిది మల్టిపుల్గా కూడా చేసుకోవచ్చు, దానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకు ఒకటే సరిపోతుంది అనుకుందాం, వదిలిపెట్టండి. సో తర్వాత నేను ఏం చేస్తున్నానంటే డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో డిఫాల్ట్గా ఏ గ్రూప్ని తీసుకోవాలా. సో డిఫాల్ట్గా క్యాబ్ అప్రూవల్ అనేటువంటి ఒక గ్రూప్ ఉంది, అది పెడుతున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్గా కనబడేటువంటిది ఇదే అనుకుందాం. సో ఈ విధంగా పెట్టేశాను, ఇంకా సరిపోయింది. ఇక్కడ ఏంటి మనకు అల్లో రీసెట్ టు డిఫాల్ట్ అనేటువంటిది. సో రీసెట్ చేసుకోవడానికి డిఫాల్ట్ సెట్ చేసుకోమని, ఆ యూజర్ టు కాలర్ ఫిల్టర్ అనేటువంటిది కానీ, అప్లై అనేటువంటిది కానీ, అప్లై అనేటువంటి బటన్ అనేటువంటిది అప్లై అని కాకుండా నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్ అనేటువంటిది చూపిస్తున్నాను అనుకోండి. మీ ఇష్టం ఎట్లా కావాలంటే రాసుకోవచ్చు.
సార్ట్ డైరెక్షన్ అనేటువంటిది అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ వీటిలలో చూపెట్టాలనుకుంటే ఆ విధంగా పెట్టేయండి. సో పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఏదైతే సెట్ చేశానో ఇలా అయిపోయింది. అసైన్మెంట్ గ్రూప్ అనేటువంటి ఇక్కడ పెట్టేసుకున్నాను. తర్వాత ఏంటి మరి రిపోర్ట్స్ అనేటువంటి రాసుకుంటున్నాను. ఒక్కొక్కటి రాస్తాను. చూడండి ఇక్కడ డేటా విజువలైజేషన్ ఏదైతే ఉందో డేటా విజువలైజేషన్ మీద క్లిక్ చేసుకొని న్యూ విజువలైజేషన్ అందాం. ఇక్కడ చూడండి ఈ విజువలైజేషన్స్ అనేటువంటిది ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా మీకు నేను చూపిస్తాను. సో ఇది కొంచెం ఏంటి పక్కనే రావట్లేదు, అది 1 మినిట్ అటు వెళ్తే అది పైకే వెళ్తుంది. జస్ట్ ఏ మినిట్ ఇక్కడ. సో దీన్ని పెద్దగానే చేసే ప్రయత్నం చేద్దాం. మన డిజైన్ అనేటువంటిది మన ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా డిజైనింగ్ అనేటువంటి చేసుకోండి. ఇలానే చేయాలనేటువంటి రూల్ ఏం లేదు. సో ఇక్కడ ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోండి. ప్రస్తుతానికైతే సో డిజైనింగ్ అనేటువంటి చేస్తున్నాను అనుకుందాం. అది ఎంత చేసినా అది లెఫ్ట్ సైడే వస్తుంది, చూపిస్తాను మీకు అది. అండ్ ఇక్కడ సెర్చింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ పెట్టుకున్నాను సెర్చింగ్ అనేటువంటిది. రైట్, ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నాను సింగిల్ స్కోర్ అనేటువంటి బై డిఫాల్ట్గా వచ్చింది. మనకేంటి ఇక్కడ ఆ ఏదైతే డేటా ఏదైతే విజువలైజేషన్ ఉందో అంటే మనకు ఆ రిపోర్ట్ అనేటువంటిది ఏదైతే మనం రాస్తున్నామో రిపోర్ట్ అనేటువంటిది ఏ విధంగా కనబడాలి అని అంటే ఏరియా వైజ్గా కనబడాలా, స్కాటరా, కాలమా, ఇంకేంటి కావాలంటే ఆ విధంగా తీసుకోండి. బట్ ప్రస్తుతానికైతే సింగిల్ స్కోర్ అన్నాను అనుకోండి. సింగిల్ స్కోర్ ఉన్నటువంటి మనం తీసుకోవాలనుకుంటున్నాను. సో సింగిల్ స్కోర్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి తీసుకుందాం. ఏంటి ఇక్కడ హెడర్ అండ్ బార్డర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ చార్ట్ యొక్క టైటిల్ తీసుకోవచ్చు. చార్ట్ యొక్క టైటిల్ ఏం పెడుతున్నాను అంటే ప్రయారిటీస్. సో ప్రయారిటీస్ అన్నాను. సో డిస్క్రిప్షన్ అవసరం లేదు, ర్యాప్ టెక్స్ట్ టైటిల్ అనేటువంటి తీసుకున్నాను. యాడ్ డేటా సోర్సెస్ అనేటువంటిది ఏదైతే ఉందో డేటా సోర్స్ అనేటువంటి తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ టేబుల్లో ఉండేటువంటి డేటా సోర్స్ తీసుకోవాలి మరి అంటే నాకు ఇన్సిడెంట్ టేబుల్లో ఉండేటువంటి డేటా సోర్స్ అనేటువంటిది తీసుకోవాలి. అంతే కదా, ఇన్సిడెంట్ టేబుల్లో ఉండేటువంటి డేటా కదా నేను ఫిల్టర్ చేసుకోవాల్సింది. ఇన్సిడెంట్ అనేటువంటి తీసుకున్నాను. తీసుకొని ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ మీరు కస్టమైజేషన్స్ ఇంకా కండిషన్స్ అని రాసుకోవాలంటే కండిషన్స్ రాసుకోండి. ఇక్కడ ఏమంటున్నాను ఇక్కడ అంటే యాక్టివ్ అనేటువంటిది కాస్త ట్రూ అన్నాను. ట్రూ అనేసి రన్ అన్న తర్వాత యాడ్ దిస్ సోర్స్ అన్నాను అనుకోండి. అంటే ఇక్కడ మరి ఇంకేం కండిషన్ పెట్టుకోవాలా, కండిషన్స్ అని పెట్టుకోవాలంటే న్యూ కండిషన్ సెట్ అనేటువంటి తీసుకొని సారీ అండ్ అని పెట్టుకొని ఏం చేస్తున్నాను అంటే ప్రయారిటీస్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ప్రయారిటీ వైజ్గా మనకు రావాలి అంటున్నాను. సో ప్రయారిటీ క్రిటికల్గా ఉండేటువంటి ప్రయారిటీస్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. ఇలా మనకు అసైన్మెంట్ వైజ్గా క్రిటికల్ ప్రయారిటీ ఎన్ని ఉన్నాయి అనేటువంటి మనకు తీసుకొని వస్తుంది అంతే. యాడ్ దిస్ సోర్స్ అనేటువంటిది అన్నాను అనుకోండి. ఇక్కడ ప్రస్తుతానికి 0 అనేటువంటి చూపించేసింది. క్యాబ్ అప్రూవల్కు ఎటువంటి ప్రయారిటీస్ వైజ్గా డేటా లేదట. సో కాబట్టి 0 అనేటువంటిది ఉంది. ఒకవేళ నేను ఇక్కడ వేరే సెలెక్ట్ చేసుకుంటే దాని వైజ్గా కూడా వస్తుంది. ఓకేనా, చూపిస్తాను మీకు. ఇక్కడ ప్రయారిటీ అనేటువంటి తీసుకున్నాను కదా, లేకుంటే క్రిటికల్ ప్రయారిటీ అని పెడతాను ఇక్కడ. సో సింపుల్గా అర్థం కావడం కోసం క్రిటికల్ ప్రయారిటీస్. సో ఆ విధంగా పెట్టాను. క్రిటికల్ ప్రయారిటీస్ అనేటువంటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి మరి, నెక్స్ట్ మనకు ఇంకా వేరే కూడా తీసుకుందాం. మనకు క్రిటికల్ స్టేట్ అనేటువంటిది కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. లేదా క్రిటికల్ ప్రయారిటీ కాకుండా లో ప్రయారిటీ అని లేకుంటే హై ప్రయారిటీ అని అవి కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దానికోసం అంటే ఇంకొక రిపోర్ట్ అనేటువంటి తీసుకుందాం. దానికోసమే యాడ్ న్యూ ఎలిమెంట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకొని డేటా విజువలైజేషన్స్ అన్నాను. న్యూ విజువలైజేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నాకు హెడర్ అండ్ బార్డర్ అనేటువంటి తీసుకొని షో హెడర్ బార్డర్ అనేటువంటి తీసుకొని చార్ట్ టైటిల్ ఏమంటున్నాను అంటే సో హై ప్రయారిటీస్ ఓకే, హై ప్రయారిటీస్ అన్నారనుకోండి. ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ పోయినట్టుంది. హై ప్రయారిటీస్ అన్నాను. హై ప్రయారిటీస్ అనేసి సో మనకి ఇక్కడ ఏదైతే ఉందో సో ఇక్కడ కూడా పోయిందా ప్రయారిటీస్. ఓకే సరే, హై ప్రయారిటీస్ అనేసి నేను యాడ్ డేటా సోర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాను ఇన్సిడెంట్ టేబుల్ సంబంధించినటువంటి కస్టమైజ్డ్ కండిషన్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో యాక్టివ్ అనేటువంటిది ట్రూ అన్నాను. అండ్ అనేటువంటిది అనేసి ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ప్రయారిటీ కనుక సో ప్రయారిటీస్ కనుక మనకి ఏదైతే ఉందో హై ప్రయారిటీని మాత్రమే తీసుకోవాలన్నాను అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ
ఈ విధంగా తీసుకుందాం. ఇక్కడ ఏదైతే ఉన్నాయో క్యాబ్ అప్రూవల్ సంబంధించినటువంటి 0 ఉన్నాయని చెప్తుంది. సో ఇక్కడ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పోయినట్టుంది, మార్దాం ఆగండి. ప్రయారిటీస్, ఓకే, రైట్. సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటుంది, అది ప్రాబ్లం లేదు. మనం ఏదైతే జస్ట్ టైప్ చేస్తామో టైప్ చేయగానే అది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, దట్స్ ఫైన్. సో ఇక్కడ హై ప్రయారిటీ అనేటువంటి తీసుకున్నాను. తర్వాత ఏంటి మనకి ఇంకేదైనా కావాలంటే ఇప్పుడు నేను స్టేట్ వైజ్గా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో క్యాబ్ అప్రూవల్ అనేటువంటిది కనుక ఉంటే క్యాబ్ అప్రూవల్ వాళ్ళకు క్రిటికల్ ప్రయారిటీస్ ఎన్ని ఉన్నాయి అంటే క్రిటికల్ ప్రయారిటీ టికెట్స్ ఎన్ని అసైన్ అయ్యాయి, అండ్ హై ప్రయారిటీ టికెట్స్ ఎన్ని అసైన్ అయ్యాయి, న్యూ ఎన్ని ఉన్నాయి, ఇన్ ప్రోగ్రెస్ ఎన్ని ఉన్నాయి, క్లోజ్డ్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో యాడ్ ఎలిమెంట్ అనేటువంటిది అనేసి డేటా విజువలైజేషన్ అన్నాను. న్యూ విజువలైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నాను ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఏదైతే డేటా ఉందో దీన్ని మనకు సింగిల్ స్కోర్లోనే మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాను, దీన్ని షో హెడర్ సపరేట్ అనేటువంటి పెట్టేసి ఏమందాం, సో న్యూ ఇన్సిడెంట్స్ అందాం. సో న్యూ ఇన్సిడెంట్స్ అన్నాను. సో ఇక్కడ ర్యాప్ టైటిల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ విధంగా పెట్టేసుకొని యాడ్ డేటా సోర్స్ అన్నాను అనుకోండి. యాడ్ డేటా సోర్స్ మీద క్లిక్ చేసుకొని ఇన్సిడెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో స్టేట్ వైజ్గా నేను ఏంటి సెట్ చేస్తాను. స్టేట్ అనేటువంటి దాన్ని తీసుకొని ఏంటంటే సో స్టేట్ అనేటువంటిది కాస్త న్యూలో ఉన్నవి మాత్రమే కావాలి. సో స్టేట్ అనేటువంటిది న్యూ ఉన్నటువంటి మాత్రమే నాకు డేటా రావాలన్నాను అనుకోండి. న్యూలో ఉన్నవి మాత్రమే వస్తుంది. యాడ్ ది సోర్స్ అన్నారనుకోండి. సో ఎన్ని ఉన్నాయి, ఒకే ఒకటి ఉంది డేటా. సో ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇన్ ప్రోగ్రెస్లో ఎన్ని ఉన్నాయో కూడా తీసుకుందాం. ఇంకా డేటా విజువలైజేషన్ అనేసి న్యూ విజువలైజేషన్ అన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే సింగిల్ స్కోర్లోనే ఇన్ ప్రోగ్రెస్ ఇన్సిడెంట్స్ అన్నాను అనుకోండి. సో ఇన్ ప్రోగ్రెస్ ఇన్సిడెంట్స్ అన్నాను. ఇక్కడ ర్యాప్ టైటిల్ అనేటువంటిది అన్నాను. తర్వాత ఏంటి ఇక్కడ యాడ్ సోర్స్ దగ్గరికి వెళ్ళేసి ఇంత సింపుల్గా మన ఇన్సిడెంట్ టేబుల్ సంబంధించినటువంటి కస్టమైజేషన్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో కస్టమైజేషన్స్ అనేటువంటి చేసుకోవచ్చు. అండ్ అనేసి ఏమంటున్నాను అంటే సో స్టేట్ అనేటువంటిది కాస్త ఇన్ ప్రోగ్రెస్ ఉన్నటువంటి డేటాను మాత్రమే తెచ్చుకున్నాను అనుకోండి. సో ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నదాన్ని తెచ్చుకుంటున్నాను, యాడ్ ది సోర్స్ అన్నాను అనుకోండి. ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా మనకు సోర్సెస్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు ఇక్కడ ఎలా ఉంటుందో డేటా విజువలైజేషన్స్ అనేటువంటిది. రైట్, సో ఇన్ ప్రోగ్రెస్ ఇన్సిడెంట్స్ అనేటువంటి 0 ఉన్నాయి. ఇలా కొంచెం పెద్దగా పెడదాం మనకు నెంబరింగ్ కనబడడం కోసం. ఇలా మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా క్రిటికల్, హై ప్రయారిటీ, న్యూ ఇన్సిడెంట్స్, ఇన్ ప్రోగ్రెస్ అనేటువంటి పెట్టుకోవచ్చు. మీరు ఇవే కాకుండా నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు అంటే దీనిలో మీరు ఏదైతే కొంచెం పెద్దగా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యాడ్ ఎలిమెంట్ దగ్గరికి అన్న తర్వాత సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా పర్టికులర్గా లిస్ట్ అనేటువంటిది తీసుకున్నాను అనుకోండి. లిస్ట్ కావాలంటే లిస్ట్ అనేటువంటిది తీసుకోవచ్చు ఇక్కడ. సో లిస్ట్ శాంపుల్ అన్నాను అనుకోండి. సో లిస్ట్ శాంపుల్ అనేటువంటిది కనుక తీసుకుంటే బై డిఫాల్ట్గా చేంజ్ అనేటువంటిది వచ్చింది. లిస్ట్ సింపుల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ నేను డేటా ఏదైతే ఉందో శాంపుల్గా టాస్క్ టేబుల్ అనేటువంటి తీసుకున్నాను. టాస్క్ టేబుల్ కాదు, మనకి ఏం కావాలా, రికార్డ్స్ అనేటువంటిది మనకు కావాల్సినటువంటి రికార్డ్స్ కావాలి అనుకున్నప్పుడు అయితే మనకు కండిషన్స్ అనేటువంటిది కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. జస్ట్ ఏ మినిట్. సో ఇక్కడ టేబుల్ అనేటువంటిది ఏదైతే ఉందో బై డిఫాల్ట్గా అది ఫాలో ఫిల్టర్స్ అనేటువంటిది కాదు. సో మనకి ఇక్కడ ఆ లిస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అన్ని రకాల టాస్క్లు అనేటువంటిది అయితే మనకు ఓపెన్ అవుతుంది. లిస్ట్ సింపుల్ అనేటువంటిది కాకుండా ఈ విధంగా లిస్ట్ సింపుల్ అనేటువంటిది తీసుకోవచ్చు, లేదా నార్మల్గా లిస్ట్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి బై డిఫాల్ట్గా అది టాస్క్ టేబుల్ను చూపెట్టేసింది. మనం మార్చవచ్చు, టైం పడుతుంది చూడండి ఇక్కడ. సో అది ఎడిట్ కావడానికి టైం తీసుకుంటుంది, ఓపెన్ కావడానికి టైం తీసుకుంటుంది. సో ఇక్కడే ఉన్న క్లిక్ చేస్తే వర్కౌట్ అవుతుందా, కావట్లేదు, కొంచెం టైం పడుతుందండి. ఇక్కడ లిస్ట్ సింపుల్ అనేటువంటిది తెలిసి సో లేదు అంటే ఆ లోపు నేను వేరే తీసుకుంటాను, నేను టైం పడుతుంది అది. సో ఇక్కడ వర్టికల్ బార్ కానీ కాలం కానీ ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కాలం అన్నాను అనుకోండి. సో కాలం సంబంధించినటువంటి మీరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి చార్ట్ అనేటువంటిది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లిస్ట్ కూడా వస్తుంది, బట్ ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి సో వీ కెన్ మూవ్ టు ది కాలం గ్రాఫ్.
సో బార్డర్ అనేటువంటిది ఏదైతే ఉందో హెడర్ అనేటువంటి సపరేట్ చేసుకొని ఇక్కడ ఏం రాస్తున్నాను, ఇక్కడ ఏంటి ప్రయారిటీ వైజ్ ఇన్సిడెంట్స్ అన్నాను అనుకోండి. ప్రయారిటీ వైజ్ ఇన్సిడెంట్స్ అనేటువంటిది అన్నాను అనేసి ఇక్కడ ర్యాప్ టైటిల్ అన్నాను, షో బార్డర్ అన్నాను. బార్డర్ అంటే బార్డర్ చూపిస్తుంది, లేదంటే అవసరం లేదంటే లేదు. సో సింపుల్గా యాడ్ డేటా సోర్స్ అనేటువంటిది ఏదైతే పెట్టుకొని ఏదైతే ఇన్సిడెంట్ టేబుల్కి సంబంధించినటువంటి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రయారిటీ వైజ్గా ఉండేటువంటి ఇన్సిడెంట్స్ కావాలన్నాను అనుకోండి. అంటే మనకి ఏం కావాలన్న కండిషన్స్ అనేటువంటి పెట్టుకొని నేను ఏం చేస్తున్నాను, సో ప్రయారిటీ వైజ్గా నాకు ఇన్సిడెంట్స్ కావాలని అనుకోండి. ప్రస్తుతానికైతే అన్ని ఇన్సిడెంట్స్ కనబడతాయి, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ అన్ని రకాల ఇన్సిడెంట్స్ అనేటువంటి కనబడతాయి, కానీ నాకు గ్రూపింగ్ అనేటువంటి దేని ద్వారా చేసుకోవాలి. ఇక్కడ గ్రూపింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రయారిటీ వైజ్గా గ్రూప్ చేసుకోండి అన్నాను అనుకోండి. సో ప్రయారిటీ వైజ్గా గ్రూప్ చేసుకోవాలంటే ప్రయారిటీ వైజ్గా గ్రూప్ అనేటువంటి చేసుకోవడం జరుగుతుంది. ట్రెండ్ బై అనేటువంటిది చూసారా, ఇక్కడ ట్రెండ్ బై అనేటువంటిది ఏదైతే ఉందో మనకి ఏం కావాలా, ప్రయారిటీ వైజ్గా కావాలి. సో ఇక్కడ జస్ట్ ఏ మినిట్, గ్రూప్ బై అనేటువంటి తీసేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రయారిటీ వైజ్గా అన్నాను అనుకోండి. సో డైరెక్ట్గా రావట్లేదు ఇది. సో క్రియేటెడ్ అనేటువంటిది ఏదైతే ఉందో క్రియేటెడ్ వైజ్గా తీసుకుందాం. క్రియేటెడ్ వైజ్గా మనకేంటి ఈ ఇయర్లో క్రియేట్ అయినటువంటి వాటిని తీసుకుందాం, లేదంటే ఈ ఇయర్ అని అందాం అనేసి అప్లై అన్నాను అనుకోండి. అనగానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఇయర్లో ఇన్సిడెంట్స్ అనేటువంటిది ఎన్ని క్రియేట్ అయ్యేటువంటిది రావడం జరిగింది. సో మనకి ఇక్కడ మనకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ గ్రూపింగ్ చేస్తే ఇక్కడ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకు ప్రయారిటీ వైజ్గా గ్రూపింగ్ అనేటువంటి చేసుకొని అప్లై అన్నాను అనుకోండి. అంటే ప్రయారిటీ వైజ్గా మనకేంటి, సో ప్లానింగ్లో మాత్రమే ఉన్నాయట, అంటే మిగతాయి ఉంటే వస్తాయి, బట్ ప్రస్తుతానికి న్యూ ఇన్సిడెంట్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో ఒకటి అది ప్లానింగ్లో ఉండడం అనేటువంటి జరిగింది. లేదు మీరు ఇక్కడ మార్చండి అనుకుంటే మార్చవచ్చు. డేటా సోర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో డేటా సోర్స్ సంబంధించినటువంటి అకౌంట్ అనేటువంటిది ఏదైతే ఉందో మీరు కావాలంటే ఇంకా వేరేది కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇదే ఉన్నాయండి. స్టార్టింగ్ అనేటువంటిది ఇక్కడ చూడండి, డిసైనింగ్ ఆర్డర్ అనేటువంటిది ఇయర్ బైస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే డేటా అప్డేట్ అనేటువంటిది ఉంది చూసారా, ఇవన్నీ అడిషనల్ సెట్టింగ్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఏది కావాలంటే అది మార్చుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. డేటా లేబుల్స్ అనేటువంటిది ఏం కనబడాలా, సో షో డేటా లేబుల్స్ అన్నారనుకోండి, ఒకే ఒకటి వస్తుంది. డిస్ప్లే సెట్టింగ్స్ అనేటువంటి తీసుకొని సో ఏదైతే మనకు షో డేటా లేబుల్స్ అన్నారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లానింగ్లో ఒకే ఒకటి ఉందట ఇయర్ వైజ్గా. లేదంటే మనం మంత్ వైజ్గా తీసుకున్నప్పుడు అయితే మంత్ వైజ్గా కూడా తీసుకోవచ్చు. గ్రూప్ బై కాకుండా సో గ్రూప్ బై అనేటువంటిది నేను తీసుకోవట్లేదు అనుకున్నప్పుడు నార్మల్గా తీసుకోవడం జరుగుతుంది. ఇలా మనకు ఏదైతే తీసుకున్నామో కండిషన్స్ అనేటువంటిది మనకు కండిషన్ వైజ్గా తీసుకోవచ్చు. ఆ ట్రెండింగ్ వైజ్గా మనకు తీసుకొని ఏం చేసుకోవచ్చు అంటే డేటా అనేటువంటిది ఎప్పుడెప్పుడు ఏ రికార్డ్ అనేటువంటి క్రియేట్ అయింది, ఎన్ని క్రియేట్ అయ్యాయి అనేటువంటిది కూడా మనకు క్రియేటెడ్ అనేటువంటిది కాకుండా ఇంకా వేరే ఉన్న ఆప్షన్స్ ఉంటే చూద్దాం. ఆగండి, ఇక్కడ అసైన్ టు అనేటువంటిది అసైన్మెంట్ గ్రూప్ అనేటువంటిది తీసుకున్నారనుకోండి, ఇది కూడా మనకు వర్కౌట్ కావట్లేదు. అసైన్మెంట్ గ్రూప్ అనేటువంటి తీసుకుంటే అసైన్మెంట్ గ్రూప్ వైజ్గా తీసుకుంటే ఒక్కొక్క అసైన్మెంట్ గ్రూప్నే తీసుకోవాల్సి వస్తుంది. అది కాదు, మనకు యాక్చువల్ స్టార్ట్ కానీ లేకుంటే క్రియేటెడ్ అనేటువంటి మనం ఇంతకుముందు ఏదైతే ఉందో అదే ఉంచేసి ఇక్కడ దిస్ వీక్ లేదు డేట్ వైజ్గా తీసుకోవచ్చు, లేదా డే ఆఫ్ దిస్ వీక్ అన్నారనుకోండి, ఈ వీక్లో అన్నది ఉంటే వచ్చేస్తుంది. వెనస్డే 2025లో ఒకటి క్రియేట్ అయిందని చెప్పడం అయితే జరిగింది. సో నో డేటా మెసేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో కస్టమైజేషన్ ప్రకారంగా ఒకవేళ డేటా లేదు అంటే ఎలా డిస్ప్లే కావాలి, ఇక్కడ డేటా లేదని ఎలా చెప్పాలనేటువంటిది కూడా ఉంటుంది. హైడ్ ప్రైమరీ ఎక్సెస్ యాక్సెస్ మీద కానీ లేదా వై యాక్సెస్ మీద కానీ మీరు ఏది కావాలంటే అక్కడ మొత్తంగా కూడా మీరు రాసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఒక్కసారి చెక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది. కలర్స్ కూడా మన కలర్ ప్యాలెట్ ప్రకారంగా ఏంటంటే కలర్ ప్యాలెట్ ప్రకారంగా మనం ఏ కలర్ కావాలంటే అక్కడ ఆ కలర్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ఒక రికార్డ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి మొత్తాన్ని కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. లిస్ట్ అనేటువంటి తీసుకోవచ్చు, లిస్ట్ వ్యూలో లిస్ట్ అనేటువంటి కనబడుతుంది, లేదంటే ఇన్సిడెంట్స్ వైజ్గా తీసుకుంటే ఇన్సిడెంట్స్ అనేటువంటి కనబడతాయి. ప్రతి ఒక్కటి కూడా మనకు కనబడడం అనేటువంటి జరుగుతుంది. లేదు కాలం కాకుండా మీకు ఇంకేమైనా వేరే తీసుకోవాలంటే ఇప్పుడు నేను స్టేట్ వైజ్గా తీసుకోవాలన్నాను అనుకోండి, సో యాడ్ న్యూ ఎలిమెంట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను
డేటా విజువలైజేషన్ అన్నాను, న్యూ విజువలైజేషన్ అనేటువంటి పెట్టుకొని ఏమంటున్నాను అంటే ఇక్కడ సింగిల్ స్కోర్ కాదు. ఇప్పుడు నేను సపోజ్ వర్టికల్ బార్ అన్నాను అనుకోండి, వర్టికల్గా మనకు ఒక బార్ అనేటువంటిది రావాలి అనుకుంటే సో దానిలో చూపిస్తాను చూడండి, స్టేట్ వైజ్గా కనబడుతుంది అక్కడ. హెడర్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏం పెట్టుకుంటాను అంటే సో స్టేట్ వైజ్ ఇన్సిడెంట్స్ అన్నాను అనుకోండి, అనేసి నేను డిస్క్రిప్షన్ అనేటువంటి తీసుకోవాలా. సో ర్యాప్ టైటిల్ అన్నాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత డేటా సోర్స్ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ టేబుల్లో నాకు ఏం కావాలి, సో కస్టమైజ్డ్గా యాక్టివ్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ట్రూ ఉన్నటువంటి డేటా సోర్స్ అనేటువంటిది కనబడాలనుకుంటున్నాను. సో కనబడాలి, అక్కడ బాగానే ఉంది. ఇక్కడ గ్రూప్ బై అనేటువంటిది ఏదైతే ఉందో స్టేట్ వైజ్గా గ్రూప్ అనేటువంటిది కావాలన్నాను అనుకోండి, స్టేట్ వైజ్గా గ్రూప్ అయిపోయింది ఇక్కడ. సో విల్ సీ దట్ అప్లై అన్నారనుకోండి, సో న్యూ అనేటువంటిది ఏమి ఉన్నాయో చెప్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ సార్టింగ్ అనేటువంటి తీసుకోవడం కానీ, డిసైనింగ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా నేమ్ అనేటువంటిది కానీ ఇవన్నీ ఉన్నాయి. డేటా అప్డేట్ అనేటువంటిది ఏదైతే ఉందో, డిస్ప్లే సెట్టింగ్స్ అనేటువంటిది ఏవైతే, షో డేటా టేబుల్స్ అన్నారనుకోండి, డేటా అనేటువంటిది కూడా మనకి పర్సంటేజ్ ఫర్ ది ఇన్సిడెంట్ అనేటువంటిది న్యూలో ఒకే ఒకటి ఇన్సిడెంట్ అనేటువంటిది ఉందట. అది మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇన్సిడెంట్సే. ఇక్కడ మనకు న్యూ ఇన్సిడెంట్స్ అనేటువంటి ఒకే ఒకటి ఉంది కదా, అదే చూపిస్తుంది ఇక్కడ. సో దీని వైజ్గా మనకు ఇన్సిడెంట్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి ఏంటి అనేటువంటి చూసుకోవచ్చు. దానికి సంబంధించిన కంటెంట్ అనేటువంటి రాసుకోవచ్చు. ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఎలా కావాలంటే అలా మనం మాడిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి చిన్నగా ఉంది కాబట్టి చిన్నగానే చేశాను. సో మన ఇష్టం, ఇంకెలా కావాలంటే అలా మాడిఫికేషన్స్ అనేటువంటి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి దీన్ని చిన్నగా చేద్దాం, ఆగండి. సో చిన్నగా చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఇదే కాకుండా మనం ఏదైనా ఇమేజెస్ పెట్టుకొని దానికి ఒక లింక్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. మీకు నేను అది కూడా చూపిస్తాను. సో లిస్ట్ సింపుల్ అనేటువంటిది కానీ, రిచ్ టెక్స్ట్ కానీ, ఇమేజ్ అనేటువంటిది ఉంది అనుకోండి, ఇమేజ్ అనేటువంటిది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఏం యాడ్ చేద్దాం, ఇమేజ్ అనేటువంటిది బై డిఫాల్ట్గా ఏదో టెంపరీ ఇమేజ్ అనేటువంటిది అయితే మనకు వస్తుంది. బట్ అలా కాదు, నేను కొత్తగా ఒక ఇమేజ్ అనేటువంటి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఏదో ఒకటి ఆన్లైన్లో ఉంది, మన వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లోగో అనుకుందాం. ఓకే, వర్షిత ఎడ్యుకేషన్ లోగో ఉంది, ఆన్లైన్లో ఉంది అనుకుందాం. జస్ట్ లైక్ నేను తీసుకుంటాను చూడండి, ఇమేజెస్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఏదో ఒకటి ఉంది, ఇది తీసుకుందాం. సో వర్షిత ఇన్స్టిట్యూట్ అనో ఎడ్యుకేషన్ అనో సంథింగ్ ఏదో ఉంది, ఇది వేరే పేరుతో వచ్చింది రండి, అది కాదు. సో ఇక్కడ సర్వీస్ నౌ ట్రైనింగ్స్ వర్షిత ఎడ్యుకేషన్ అని ఉంది కదా, ఎస్, ఇది తీసుకుందాం. సో నేను రైట్ క్లిక్ చేసుకుని కాపీ అనేటువంటిది, కాపీ ఇమేజెస్ అడ్రస్ అంటున్నాను అనేసి ఇక్కడ ఏమంటున్నాను అంటే నేను ఇదే దగ్గర ఇక్కడ ఏదైతే ఇమేజ్ సోర్స్ ఉంది కదా ఇక్కడ పెడుతున్నాను అనుకోండి. పెట్టగానే ఏమవుతుంది తెలుసా, ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేటువంటి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. విల్ సీ దట్. సో అప్లై చేయగానే అదే ఇమేజ్ అనేటువంటిది మనకి రావడం అయితే జరుగుతుంది. వచ్చేసింది కదా, ఇలా వచ్చేసింది. మీరు కావాలంటే దాన్ని పెద్దగా చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఏం జరగాలనేటువంటిది కూడా మీరు పెట్టవచ్చు. ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఏం జరగాలి అని అంటే మన వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆ ఏదైతే వెబ్సైట్ ఉందో అది ఓపెన్ కావాలి అనుకుందాం. సో వర్షిత ఎడ్యుకేషన్ .in అనేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అదే వెబ్ అడ్రస్ అనేటువంటి దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనుకోండి. లింక్ అనేటువంటి పేస్ట్ చేస్తున్నాను. ఫిల్ అనేటువంటిది కానీ, లేదంటే కంటైన్ అనేటువంటిది ఏదైతే ఉందో, కంటైన్ అంటే ఏమవుతుంది మనకు అక్కడ మొత్తంగా ఉండిపోతుంది. లేదా కవర్ అనేటువంటిది అంటే మొత్తంగా కవర్ చేయబడుతుంది. మనం ఎంతవరకు అయితే ఇచ్చామో అది ఎడ్జ్ వరకు వస్తుంది. సో దీన్ని స్కేల్ డౌన్ అనేటువంటిది కానీ, సో అదేవిధంగా నన్ అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. విడ్త్ అనేటువంటిది ఎంత ఉండాలా ఏంటి అనేటువంటిది కూడా మొత్తంగా మనం సో డిసైడ్ చేయవచ్చు. ఎంతవరకు విడ్త్ ఉండాలి ఏంటి అనేటువంటిది కూడా మనం ఇచ్చిన దాని ప్రకారంగా ఉంటుంది. కొంచెం జంప్ అవుతూ ఉంటుంది ముందుకు వెనకకు, నో ఇష్యూస్. సో ఇలా పెట్టేసుకోండి. ఓకే, సో ఇలా పెట్టుకున్నాను. తర్వాత మీరు ఇంకేమైనా ఇమేజెస్ కానీ ఇంకేదైనా లోగోస్ కానీ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. చూపిస్తాను ఇక్కడ. హెడింగ్ అయిపోయింది అండ్ ఫిల్టర్ గ్రూప్ అనేటువంటి కానీ, ఫిల్టర్స్ కానీ, ప్రాసెస్ మైనింగ్ అనేటువంటి జస్ట్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. లిస్ట్ సింపుల్ అంటే వస్తుందో చూద్దాం, టైం పడుతుంది కావచ్చు. అది మళ్ళీ ఇప్పట్లాగానే అది తిరుగుతుంది. ఇక్కడ టేబుల్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అది ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సరే, అది పక్కకు పెట్టేసి ఏంటి అంటే జస్ట్ ఎ మినిట్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాము అంటే యాడ్ ఎలిమెంట్ అనేసి నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఒక ఏదైతే మనకు
ప్రాసెస్ మైనింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో, ప్రాసెస్ మైనింగ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ప్రాసెస్ మైనింగ్ అనేటువంటిది ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి ప్రాసెస్ మైన్లో ఉండేటువంటి డేటా ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఉంటాయి, వాటిని తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి, సెర్చ్ ఫర్ ది ప్రాసెస్ మైనింగ్ ప్రాజెక్ట్ అన్నారు. సో సెర్చ్ ఫర్ ది ప్రాసెస్ మైనింగ్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఎక్కడున్నాయి ప్రాసెస్ మైనింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇవన్నీ కూడా ప్రాసెస్ మైనింగ్ ప్రాజెక్ట్స్ అండి. అంటే ప్రో మైన్ ప్రాజెక్ట్ అనేటువంటి టేబుల్లో ఉంటాయి. ఇవన్నిటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ఆ డేటాను లోడ్ చేయడానికి లేకుండా పోయింది, మన కనెక్షన్స్ కానీ అవన్నీ ఏం లేవు. కాబట్టి మనం పెద్దగా దాని గురించి అయితే అవసరం అయితే లేదు ఇక్కడ. సో అందుకే నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో డిలీట్ అన్న తర్వాత నెక్స్ట్ మీకు ఏం చూపెట్టబోతున్నాను అంటే, నేను ఇక్కడ ఏదైతే రిచ్ టెక్స్ట్ అనేటువంటిది ఉందో, ఆ రిచ్ టెక్స్ట్ అనేటువంటిది ఎలా రాసుకోవాలి ఏంటి అనేటువంటి దాన్ని మీకు నేను చూపిస్తాను చూడండి. కంటెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ రిచ్ టెక్స్ట్ అనేటువంటి దాని ప్రకారంగా జస్ట్ లైక్ డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. సో ఏం చేద్దాం, ఇక్కడ చిన్నగా చేసేసి, సో ఇలా చేసేసి ఏంటంటే ఇక్కడ మనం ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఏదైనా జస్ట్ టెంపరీగా ఏదైనా డేటా ఉంది అన్నారు అనుకోండి, సో మీరు కావాలంటే ఇది రాసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డేటా ఒకటి ఉంది నాకు, ఇది తీసేసుకొని రాస్తాను. ఇక్కడ వాట్ యు లెర్న్ అనేటువంటిది ఉంది కదా, సో ఇదే డేటాని ఇక్కడ నేను రాసుకుంటున్నాను అనుకోండి. సో కావాలంటే ఇక్కడ ఎడిట్ HTML అని ఉందా, తీసుకొని ఇచ్చేసి పేస్ట్ చేశాను అనుకోండి. మీరు కావాలంటే సర్వీస్ మ్యాపింగ్ అనేటువంటిది ఏదైతే ఒక వర్డ్ ఉందో దీన్ని బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు, మధ్యలో ఇంకేదైనా సైజ్ అనేటువంటి పెద్దగా చేసుకోవచ్చు. 14 అన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తీసుకున్న తర్వాత బుల్లెట్స్ పెట్టుకోవచ్చు. అండ్ దీని యొక్క మ్యాప్ అనేటువంటి మార్చుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకొకవేళ కనుక మీకు ఎలా కావాలంటే అలా దీన్ని మార్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కలర్స్ మార్చుకోవచ్చు, టేబుల్ ఇన్సర్ట్ చేయవచ్చు, ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఇక్కడ దీన్ని మిడిల్లో చేయాలా, లింక్ ఇవ్వాలా. ఇప్పుడు సపోజ్ CMDB డిస్కవరీ అన్నాను అనుకోండి, అనగానే దీనికి ఒక లింక్ యాడ్ చేయాలంటే లింక్ అనేటువంటిది కూడా యాడ్ చేయవచ్చు. ఇక్కడ వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇంతకుముందు లింక్ ఏదైతే ఉందో అదే యాడ్ చేస్తున్నాను అనుకోండి. మళ్ళీ అదే కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి నేను పేస్ట్ చేశాను అనుకోండి. సారీ, సో URL అనేటువంటి పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఆ డిస్ప్లే ఈ విధంగా ఉంది. టైటిల్ అనేటువంటిది మనకి ఏదైతే ఉందో అది కూడా ఇదే పెట్టేసి సేవ్ అన్నాను అనుకోండి, అప్లై అన్నాను అనుకోండి. చూడండి ఎలా కనబడుతుంది ఇది అంటే, మనం ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. మరి ఇవన్నీ చేసాం సార్, బాగానే ఉంది, అంతా ఓకే. కానీ దీని యొక్క రిజల్ట్ అనేటువంటి మనం ఎక్కడ చూడవచ్చు, అసలు ఏంటి దీని యొక్క కాన్సెప్ట్ ఎక్కడ చూస్తాం మనం రిజల్ట్ అంటే, ప్రస్తుతానికి దీన్ని సేవ్ చేయాలండి. సేవ్ చేసిన తర్వాత మనం రిజల్ట్ అనేటువంటి చూడబోతున్నాం. ఎక్కడ చూస్తాం రిజల్ట్ అనేటువంటిది అంటే, సో మీకు నేను చూపిస్తాను చూడండి. ఎడిట్ మోడ్ అని ఉందా, ఎగ్జిట్ చేయండి. చేయగానే ఇది యాక్చువల్గా మనకు కనబడబోతున్నటువంటి ఇన్సిడెంట్ డాష్ బోర్డ్ అనేటువంటి డాష్ బోర్డ్ అండి. ఇలా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఈ విధంగా వచ్చింది రిజల్ట్గా ఉండేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు నేను క్యాబ్ అప్రూవల్ అనేటువంటి గ్రూప్ కాదు, నేను వేరే గ్రూప్ యాప్ ఇంజన్ అడ్మిన్స్ అనేటువంటి గ్రూప్ని తీసుకున్నాను అనుకోండి. తీసుకొని రిజల్ట్ అన్నాను అనుకోండి, అనగానే ఏమవుతుందంటే వాటికి సంబంధించిన ఫిల్టర్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి. సపోజ్ ఇది కూడా కాదు, సో ఇక్కడ నేను ఏదైతే యాప్ ఇంజన్ స్టూడియో కాదు, డేటాబేస్ అని, లేదంటే డేటాబేస్ తీసుకొని సో రిజల్ట్ అన్నాను అనుకోండి. డేటాబేస్ తీసుకొని రిజల్ట్ తీస్తే దానికి సంబంధించిన ఏమైనా ఉంటే క్రిటికల్ కానీ, అదేవిధంగా మీకు హై ప్రయారిటీ టికెట్స్ ఏమున్నాయి, న్యూ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి, ఇన్ ప్రోగ్రెస్ ఏమున్నాయని వస్తాయి. అండ్ ఇక్కడ ఆన్ హోల్డ్లో ఇది ఒకటి ఉందట. సో ఈ విధంగా నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇదే కాకుండా మీకు ఇష్టం కస్టమర్ సపోర్ట్ టీమ్ కానీ, హార్డ్వేర్ అనేటువంటి టీం ఉంది అనుకుందాం. హార్డ్వేర్లో వస్తాయి చూడండి. ఇక్కడ హార్డ్వేర్లో ఏంటి, క్రిటికల్ అనేటువంటిది ఒకటి ఉంది. అండ్ అదేవిధంగా చూడండి ఇక్కడ క్రిటికల్ ప్రయారిటీ టికెట్స్ అనేటువంటిది ఉన్నాయి, హై ప్రయారిటీ టికెట్ ఒకటి ఉంది, న్యూ ఇన్సిడెంట్ ఒకటి ఉంది, అదేవిధంగా ఇన్ ప్రోగ్రెస్లో ఒకటి చూడండి. ఇక్కడ మనకు ప్రతి ఒక్క దాన్ని ఈ ఫిల్టర్ కండిషన్ ప్రకారంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటువంటిది మారుతున్నాయి. స్టేట్ వైజ్ ఇన్సిడెంట్స్ అన్నారనుకోండి, న్యూలో ఒకటి ఉంది అండ్ ఇన్ ప్రోగ్రెస్లో ఒకటి ఉంది. కరెక్టేనా, న్యూలో ఒకటి ఉంది, ఇన్ ప్రోగ్రెస్లో ఒకటి ఉంది. క్రిటికల్ ప్రయారిటీ టికెట్స్ వచ్చేసి ఒకటి క్రిటికల్ ప్రయారిటీ టికెట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇన్సిడెంట్స్ వచ్చేసి ఏదైతే ఉందో ఆ క్రిటికల్ ప్రయారిటీ టికెట్ అనేటువంటిది టు ప్రయారిటీ వైజ్గా అన్నారు కదా. సో ఇక్కడ ఇన్సిడెంట్ అనేటువంటిది ఒకటి ఉంది, ఇది క్రిటికల్ ఉంది, ఇంకొకటి హై ప్రయారిటీ, మేబీ ఇది లోనో సమ్ ఇన్ ప్రోగ్రెస్ సంథింగ్ ఏదో ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు డేటా లేబుల్స్ కూడా ఇచ్చారు. ఇన్సిడెంట్స్ అనేటువంటిది ఏమున్నాయి, ఈరోజు క్రియేట్ అయినటువంటి హార్డ్వేర్ మీద ఇవన్నీ ఉన్నాయట. డేట్ వైజ్గా తీసుకుంటే ఆ విధంగా ఉన్నాయట. ఇక్కడ మనకు లేబుల్స్ కనుక తీసుకుంటే న్యూలో ఒకటి ఉంది, ఇన్ ప్రోగ్రెస్లో ఒకటి ఉన్నటువంటి జరిగింది అన్నారు. సో ఇలా మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా
మనం సెర్చింగ్ ద్వారా ఫిల్టర్ కండిషన్ ద్వారా పెట్టుకొని చేయొచ్చు. ఫీల్డ్ సర్వీస్ కానీ ఐటీ సెక్యూరిటీస్ కానీ ఉన్నాయనుకోండి. సపోజ్ మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి గ్రూప్కి ఏమున్నాయి అంటే ఇక్కడ క్రిటికల్గా 2 ఉన్నాయట ఇన్సిడెంట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో, అండ్ వచ్చేసి హై ప్రయారిటీ 0 ఉన్నాయి, న్యూ ఇన్సిడెంట్స్ అనేటువంటిది 1 ఉంది, అండ్ దాంతోపాటుగా ఇన్ ప్రోగ్రెస్ అనేటువంటిది ఏంటి 0 ఉన్నాయి, రిజాల్వ్డ్ అనేది మాత్రం సో ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయని చూపెడుతుంది. అంటే మనకి ఇది అడిషనల్గా మనం ఇక్కడ తీసుకున్నది. ఇలా మనకు కావాల్సినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఎలా కావాలంటే అలా ఫిల్టర్ చేసుకుని రిపోర్టింగ్ మెథడ్లో చూపెట్టవచ్చు. ఇది డాష్ బోర్డ్స్ ద్వారా అడ్వాన్స్డ్గా ఉండేటువంటి కాన్సెప్ట్స్ అండి. ఒకప్పుడు ఇంత అడ్వాన్స్డ్గా లేకుండా ఉండేది, చిన్నగా ఉండేది. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోవచ్చు, లింక్స్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయవచ్చు. చూడండి ఇక్కడ నాకు లింకింగ్ అనేటువంటి చేశాను అనుకోండి. లింక్ అనేటువంటి ఇప్పుడు ఇది ఫోటోగ్రాఫ్ ఉంది, దీని మీద నేను జస్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందో తెలుసా, నాకు ఏదైతే వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఆ కంటెంట్ ఉందో, ఆ వెబ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఇలా మీరు ఎలా కావాలంటే ఏది కావాలంటే అది మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు. ఆ డాష్ బోర్డ్స్ అనేటువంటి వాటిని ఒక పేజెస్ లాగా క్రియేట్ చేసుకొని చూడొచ్చు. ఇక్కడ వాట్ ఈస్ సర్వీస్ మ్యాపింగ్ ఇన్ సర్వీస్ నౌ అండ్ హౌ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ సిఎండిబి డిస్కవరీ అనేది ఉంది కదా. ఇప్పుడు సిఎండిబి డిస్కవరీ అనేటువంటిది ఏంటది ఒక లింక్. సో నేను జస్ట్ క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ చేయగానే ఏమైపోయింది పక్క ట్యాబ్లో నాకు ఇది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇలా మన వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్ అనేటువంటిది ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా మీరు పేజెస్ అనేటువంటి క్రియేట్ చేసుకొని కూడా మనకి ఏం చేసుకోవచ్చు, దీన్ని పబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇదంతా సేవ్ చేసేసాను. సేవ్ చేసిన తర్వాత దీన్ని కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే షేర్ చేయడం కూడా చేయొచ్చు. షేర్ అనేటువంటిది ఎలా చేస్తారు ఏంటి సార్, మరి దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలా షేర్ చేస్తారో చూపిస్తాను. షేర్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేశాం కదా ఇంతకుముందు, షేర్ చేస్తున్నాను. ఇప్పుడు షేరింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో మీరు ఒక యూజర్కి షేర్ చేయొచ్చు, ఒక రోల్ వాళ్ళకు షేర్ చేయొచ్చు, లేదంటే ఒక గ్రూప్ వాళ్ళకు షేర్ చేయొచ్చు. ఇలా మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకు షేర్ అనేటువంటి చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక యూజర్ని తీసుకున్నాను అనుకోండి, ఇన్సిడెంట్ అన్నాను. ఇన్సిడెంట్ అనేటువంటిది ఏంటి, ఇన్సిడెంట్ మేనేజర్ ఉంటారు, ఇన్సిడెంట్ వచ్చేసి మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు కదా. ఇప్పుడు నేను యూజర్ ఉన్నారు, గ్రూప్ ఉన్నారు. చూడండి ఇక్కడ ఇన్సిడెంట్ మేనేజర్ అనేటువంటిది వీళ్ళు ఉన్నారు, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో గ్రూప్, సారీ ఇది మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఏటీఎఫ్ అనేటువంటి గ్రూప్ ఉంది. అంటే మీరు గ్రూపుకు పంపించవచ్చు, యూజర్కి పంపించవచ్చు, రోల్ వాళ్ళకు కూడా పంపించవచ్చు. చూపిస్తాను అది కూడా. రోల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఐటీఐఎల్ అన్నారు అనుకోండి, ఐటీఎల్ రోల్ వాళ్ళది మాత్రమే చూపిస్తుంది. యూజర్ ఐటీఎల్ అనేటువంటి యూజర్ని చూపించేసింది. ఓన్లీ రోల్కి పంపించాలి అంటే ఇక్కడ చూడండి ఐటీఎల్ రోల్ అంటే ఐటీఎల్ రోల్కి పంపించడం జరుగుతుంది. ఇలా మీరు ఎవరిని కావాలంటే వారిని, యూజర్ని కానీ, రోల్ని కానీ, గ్రూప్ని కానీ మీరు ఎవరికి కావాలంటే వాళ్ళను సో యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళను ఎడిటర్గా లాగా యూస్ చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో డాష్ బోర్డ్ను ఎడిటింగ్ చేసేలాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ జస్ట్ చూడడానికి మాత్రమే కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఐటీఐఎల్ రోల్ అన్నాను అనుకోండి, ఐటీఐఎల్ రోల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రోల్ని తీసుకొని వాళ్ళను యాడ్ యాజ్ ఏ వ్యూవర్ అన్నాను అనుకోండి, అంటే వాళ్ళు చూడడం మాత్రమే చేయాలి, ఇంకా మిగతా యాక్సెస్ అనేటువంటి వాళ్ళకు ఇవ్వదు. సో అనుకొని నేను కన్ఫర్మ్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఐటీఎల్ రోల్ పీపుల్ ఓపెన్ చేస్తారో ఈ డాష్ బోర్డ్స్ కనుక ఓపెన్ చేస్తారనుకోండి, ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళకు ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వదు. మీకు అది కూడా చూపిస్తాను. ఇది ఆల్రెడీ సేవ్ అయింది కాబట్టి నేను రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసేసి ఇక్కడ ఐటీఎల్ యూజర్ అకౌంట్లోకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, నేను చూపిస్తాను ఆగండి. ఇది డూప్లికేట్ ఉందా, లేదంటే ఇక్కడైనా పర్లేదు. సో ఇంపర్సనేట్ యూజర్ ద్వారా నేను ఐటీఎల్ యూజర్లోకి వెళ్తున్నాను. సో ఇంపర్సనేట్ యూజర్ అన్నాను అనేసి సో చూద్దాం ఒకసారి వాళ్ళకి ఈ యొక్క డాష్ బోర్డ్ అనేటువంటిది ఎలా కనబడుతుంది, మరికి ఎడిట్ చేసే ఆప్షన్ ఇస్తుందా లేదా అనేటువంటిది కూడా చూద్దాం. వాళ్ళకి ఆప్షన్ ఉందా లేదా యాక్చువల్ ముందుగా అనేటువంటి చూసే ప్రయత్నం చేస్తే ఆల్ మీద క్లిక్ చేసుకొని డాష్ బోర్డ్స్ అన్నారు అనుకోండి. సో డాష్ బోర్డ్స్ దగ్గరికి వెళ్ళేసి ఎక్కడైతే డాష్ బోర్డ్స్ ఓపెన్ చేస్తారో ఇన్సిడెంట్ సంబంధించినటువంటి డాష్ బోర్డ్ ఏదైతే ఉందో, ఇన్సిడెంట్ డాష్ బోర్డ్ ఇదే కదా, ఓనర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏం ఆప్షన్ ఇచ్చింది, ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చిందా అంటే లేదు, ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వలేదండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే చెక్ చేసుకొని చూసుకోవచ్చు అంతే. ఇక్కడ చెక్ చేసుకుంటారు, దీన్ని వాడుకుంటారు అంతే. ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చిందా, ఇవ్వాలా. సో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, కానీ ఎడిటింగ్ మాత్రం చేయడానికి అయితే లేదు. అర్థమైంది కదా. ఇలా మనకి ఎవరికి కావాలంటే ఆ పర్మిషన్స్ అనేటువంటిది ఏం చేస్తుంది, ఎండ్ ఇంపర్సనేషన్ అన్నాను, మళ్ళీ అడ్మిన్ పొజిషన్లోకి వచ్చేసి ఇక్కడ మరి ఇప్పుడు నేను ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వలేదు, ఓన్లీ వ్యూ ఆప్షన్ ఇచ్చేసాను కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఓకే, బాగానే ఉంది. సో హిస్టరీలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకు
మనకు డాష్ బోర్డ్ అనేటువంటి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఎడిటింగ్ ఆప్షన్ అనేటువంటి దాంతో పాటుగా నెక్స్ట్ ఏం ఇచ్చేసింది ఎక్స్పోర్ట్ అనేటువంటిది, అంటే మనకు ఎడిటింగ్ ఇచ్చింది, లేదంటే వ్యూ ఇచ్చింది, దాంతోపాటు ఎక్స్పోర్ట్ ఆప్షన్ కూడా ఇచ్చింది. ఎక్స్పోర్ట్ అనగానే ఏంటి అంటే మన పవర్ పాయింట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలా, లేదు అంటే నార్మల్గా వచ్చేసి పీడిఎఫ్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలా అంటే ప్రస్తుతానికి పీడిఎఫ్లోకి అన్నారనుకోండి, లెటర్ సైజా పోర్ట్రేట్ అనేటువంటిది అంది. సరే ఈమెయిల్ పంపించుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ ఫైల్ అనేటువంటిది అన్నారనుకోండి, ఫైల్ని డౌన్లోడ్ చేయవచ్చు. ప్రస్తుతానికైతే ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాను. వీ కెన్ సీ హియర్ దిస్ డాష్ బోర్డ్ ఈస్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అండ్ మన అప్లోడింగ్ టు ది కంప్యూటర్. సో మన కంప్యూటర్లోకి ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. డౌన్లోడ్ అన్నాను అనుకోండి, నాకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అనేటువంటి జరుగుతుంది. విల్ సీ దట్ ఇన్సిడెంట్ డాష్ బోర్డ్ అన్నాను అనుకోండి. సో ఇన్సిడెంట్ డాష్ బోర్డ్ అనేటువంటి కొంచెం పెద్దగా వచ్చింది, లుక్అప్ అనేటువంటిది బాగా పెద్దగా వచ్చింది. మనకు హారిజెంటల్గా ఇస్తే బాగుండేది, ఇంకా సింపుల్గా వచ్చేది. సో బట్ వచ్చింది, మనకు డేటా అనేటువంటిది వచ్చింది, కానీ అంత లుక్అప్ అనేటువంటిది అయితే రాలేదు. సో మనకు కావాలంటే మనం ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు అప్లైడ్ ఫిల్టర్స్ అనేటువంటి తీసేసి, లేదు అంటే ఫిల్టర్స్ అనేటువంటి తీసుకున్నా కూడా మనకు ఎక్స్పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత పీడిఎఫ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే పోర్ట్రేట్ కాకుండా ల్యాండ్స్కేప్ పెట్టుకున్నాను. సో లేదంటే A3 సైజ్ కానీ పెట్టుకున్నాను అనుకోండి, కొంచెం లుక్అప్ అనేటువంటి బాగుంటుంది. ఓకే, సరే అది సెట్టింగ్స్ అనేటువంటి మన ఇష్టం, అది ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా షెడ్యూల్ జాబ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. షెడ్యూల్ జాబ్స్ అంటే ఏంటి ఇక్కడ, సో ఇక్కడ మనం ఈ యొక్క డాష్ బోర్డ్ అనేటువంటి ప్రతిసారి ఎవ్రీడే ఒక ఈవినింగ్ 5 o'clock నా మేనేజర్కి ఇది వెళ్ళాలనుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఆ ఇన్సిడెంట్ డాష్ బోర్డ్ అనేటువంటిది కాస్త పవర్ పాయింట్ ద్వారా వెళ్ళాలా అంటే లేదు, పీడిఎఫ్ అనేటువంటి ద్వారా వెళ్ళాలి అన్నాను. డైలీ వెళ్ళాలా లేదంటే వీక్లీ వెళ్ళాలా అంటే వీక్లీ. సో ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళాలనుకున్నాను. సో ఫ్రైడే ఈవినింగ్ అంటే ఈవినింగ్ 5 o'clock వెళ్ళాలనుకుందాం. సో పిఎం అన్నాను అనుకోండి. ఒమిట్ ఇఫ్ నో రికార్డ్స్ ఆర్ ప్రజెంట్ అండ్ యూజ్ కండిషన్స్ అని కండిషన్స్ పెట్టుకోవడానికి. సో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు రిసిపెంట్స్ అనేటువంటిది ఎవరు ఉన్నారు, ఎవరికి పంపించాలి. ఇక్కడ నేను ఇప్పుడు గ్రూప్ ఉన్నారనుకోండి, లేకుంటే క్యాబ్ అప్రూవల్ అనేటువంటి ఒక గ్రూప్ ఉందనుకోండి, క్యాబ్ అప్రూవల్ అనేటువంటి ఒక గ్రూప్కు సో పంపిస్తాను. సబ్జెక్ట్ అనేటువంటిది ఎవరైతే ఉన్నారో ఏంటి సబ్జెక్ట్ ఏంటి, సో దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇచ్చేసి మొత్తంగా సో నేను టెస్ట్ అంటున్నాను అనేసి ఎప్పుడైతే నేను దీన్ని సేవ్ అంటానో, సేవ్ అనగానే ఏమవుతుంది, ఒక షెడ్యూలర్ జాబ్ అనేటువంటిది పెట్టబడుతుంది. ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు ఈవినింగ్ 5 o'clock ఈ డాష్ బోర్డ్లో ఉండేటువంటి కంటెంట్ను జనరేట్ చేసుకొని, అంటే మనం రిపోర్ట్స్ అనేటువంటిది కానీ డాష్ బోర్డ్స్ అనేటువంటిది మనం క్రియేట్ చేయలేదు. ఏం చేసామని ఇప్పటి వరకు ఏంటి కాన్ఫిగరేషన్ మాత్రమే చేస్తాం. అంటే డేటా అనేటువంటి యాజ్ పర్ ది టైమింగ్ ఎప్పుడైతే రిపోర్ట్ అనేటువంటి పంపిస్తుందో, ఆ డాష్ బోర్డ్ అనేటువంటిది వెళ్తుందో అప్పటి వరకు ఉన్న దాని ప్రకారంగా అది ఏంటి రెడీ చేసుకొని మెయిల్ అనేటువంటి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అది పీడిఎఫ్ రూపంలో కావాలంటే పీడిఎఫ్ అండ్ పవర్ పాయింట్ రూపంలో కావాలంటే పవర్ పాయింట్ రూపంలో వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఇప్పుడు నేను ప్రస్తుతానికి సెండ్ అన్నాను అనుకోండి, సో ఆటోమేటిక్గా డిస్పాచ్ అనేటువంటి ఇప్పుడే అవుతుంది. లేదా షెడ్యూలర్ జాబ్ ప్రకారంగా వెళ్ళాలంటే కూడా షెడ్యూల్ జాబ్ ప్రకారంగా వెళ్తుంది. సో క్లియర్ కదా. ఇలా మనకు కావాల్సినటువంటిది ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ రిపోర్ట్ కానీ మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ ప్రకారంగా మనం ఏదైతే తీసుకున్నామో వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో ఇవన్నీ కూడా ఒక పేజెస్ లాగా క్రియేట్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇది నార్మల్ ఎండ్ యూజర్ కనుక నేను వెబ్లో కనుక చూపెట్టాలనుకోండి, చూడడానికి ఎలా ఉంటుంది. సో ఆయనకు కావాల్సినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకొని హ్యాపీగా ఇక్కడ స్టూడెంట్ వైజ్గా మనకు మీకు స్కూల్ ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, మీకు అక్కడ స్కూల్ ప్రాజెక్ట్ రిలేట్ చేస్తాను. ఇది ప్రాజెక్ట్ని అక్కడ చేయొచ్చు. ఈ ఏదైతే డాష్ బోర్డ్ ఉందో అక్కడ క్రియేట్ చేయొచ్చు అండి. ఏంటి అంటే మీరు స్కూల్ ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, స్కూల్ ప్రాజెక్ట్ వైజ్గా ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబర్ కొట్టగానే అతనికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇంగ్లీష్లో ఎన్ని వస్తున్నాయి, తెలుగులో ఎన్ని వస్తున్నాయి అటువంటి లిస్ట్ తెచ్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ అది కాకుండా మీకు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో మన ఏంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ ఎలా ఉంది ఏంటి అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీరు డిస్ప్లే చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఒక పేజ్ లాగా. అర్థమైంది కదా. ఇంత సింపుల్గా ఉంటుంది మన సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఆ రిపోర్టింగ్ మెథడాలజీ. అండ్ దట్టు ఇప్పుడు వచ్చినటువంటి ఈ మెథడాలజీ అనేది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా బాగా కూడా ఉంది. అర్థమైంది కదా. ఇది మన సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి డాష్ బోర్డ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే, ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ కంటెంట్ అనేటువంటి ప్రాపర్గా అర్థమైంది అనుకోండి. ఎందుకంటే ఇది ఓల్డ్గా మనకు రికార్డింగ్ క్లాసెస్లో ఉన్నప్పుడు ఇది లేదు. సో ఇది ఈ కొత్తగా మనం వచ్చినటువంటి జూరిచ్ వెర్షన్లో ఉన్నటువంటి కాన్సెప్టే. ఓకే.